100 రోజుల్లో 100 సినిమాలు చూస్తా. ఇదే నా ఛాలెంజ్. ఈరోజు డే 59. నేను చూసిన సినిమా కుమారి 21F. ఈరోజు ఎక్స్పీరియన్స్ చాలా అడ్వెంచరస్ గా జరిగింది. ఏం జరిగిందంటే రిలీజ్ సెలబ్రేషన్స్ కోసం అని మార్నింగ్ 6 లేచి 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బ్రహ్మాంగ థియేటర్కి వెళ్ళా. అక్కడికి వెళ్ళాక మన ఫాలోవర్స్ మేము కూడా సేమ్ థియేటర్ లో కలుద్దాం అన్నారు. సో అలా కలిసి సినిమా చూసాం. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడైతే ఆ క్లైమాక్స్ కు మైండ్ మ్యూట్ అయిపోద్ది. రిలీజ్ కాబట్టి ఎంజాయ్ చేస్తాం. మన ఫాలోవర్స్ ని ఇద్దరు కలిసాను. అందులో ఒకరు బ్రహ్మరాంబ మేనేజ్మెంట్ ఫ్యామిలీయే. అది తెలియన అబ్బా సాయిరామ్ పెద్ద సినిమాకి ఫస్ట్ డే టికెట్లు సెట్ అయిపోయాయి అనుకున్నా. సినిమా అయిపోయి ఇంకో ఫాలోని ఇంటి వరకు డ్రాప్ చేశాను. దారిలో చాలా మాట్లాడుకున్నాం. అలా డ్రాప్ చేసి రిటర్న్ అవుతుంటే ట్రాఫిక్ పోలీస్ ఆపారు. ఆపేసి లైసెన్స్ చెక్ చేసి వెళ్ళిపోమంటుంటే పక్కనే ట్రాఫిక్ వాలంటీర్ వచ్చి ఆర్సీ ఉందా, పొల్యూషన్ ఉందా అని అడుగుతున్నాడు. అన్ని ఉన్నాయి బ్రో అని చూపించా. అప్పుడు చలాన్ ఓపెన్ చేసి సార్ 2K చలాన్ ఉన్నాయి సార్ బండి మీద అని వెళ్ళి చెప్తున్నాడు. ఆలు వెళ్ళిపోమంటే నీకేట్రా బాధ అనుకున్నాను. వెళ్ళి ట్రాఫిక్ పోలీస్ తో మాట్లాడుతుంటే మళ్ళీ మధ్యలో వచ్చి 2K కట్టేసి వెళ్ళిపో బ్రో అని నవ్వుతున్నాడు. నేనే ఛాలెంజ్ లో టికెట్ డబ్బుల కోసం అని చెప్పేసి నానా తిప్పులు పడుతుంటే వీడు 2K కట్టే బ్రో అని నవ్వుతున్నాడు. సర్లే ఏదో చేస్తున్నాడు చేయనియే అనుకున్నా. అక్కడ అలా 2 hours నించోబెట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లైసెన్స్ లేక ఉన్న వాళ్ళే. నేను ఒక్కడిని చలాన్ కోసం ఉన్నది. అది కూడా ఆ వాలంటీర్ వల్ల. తర్వాత లంచ్ టైం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి మాట్లాడితే లైసెన్స్ చూపించి వెళ్ళిపోమన్నారు. అప్పుడు మళ్ళీ మధ్యలో వచ్చి సార్ చలాన్ కట్టించమన్నారు సార్ అని చెప్తున్నాడు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. కానీ మనం గొడవ మనుషులం కాదు. అప్పుడు డైరెక్ట్ బ్రోతోనే ఒక పంచే అని చెప్పి పోలీస్ దగ్గరికి వెళ్ళి బైక్ నాది కాదండి, నిన్న వైజాగ్ నుంచి వచ్చాను, అసలు డబ్బులు లేవండి అని రిక్వెస్ట్ చేసుకున్నా. సర్లే అంతా కొంత కట్టేసి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఇంకా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మనీ సెట్ చేసుకుని కట్టేసి ఇంటికి వచ్చేసరికి 7 అయింది. పొద్దున్న టిఫిన్ లంచ్ చేయలేదు. సో ఇంక రూమ్ కి రాగానే తినేసి ఎడిటింగ్ స్టార్ట్ చేశా. అలా చేస్తూ తెలియకుండా 2 అయిపోయింది. ఎడిటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా. కానీ బుక్ మై షో ఓపెన్ చేస్తే 5 hours లో ఇంకో షో ఉంది. సో ఇంకా పడుకున్నాను. అలా జరిగింది. ఇవన్నీ చాలా దగ్గర నుంచి చూసిన మన ఫాలోవర్ ఏమన్నాడు తెలుసా? ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? దరిద్రానికి పిన్ కోడ్ కావాలంటే నీ పేరు చెప్తే చాలదో అని అన్నాడు. ఇంకా 40 days ఉంది. సాఫీగా జరగాలని కోరుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు నాని సినీ మ్యానియాక్.